ఉంటే, అపవిత్రత కలిగిన వారుగా, మలినమైనటువంటి వస్త్రములు కలిగిన వారుగా మనం ఈ లోకములో చలామణి అయిపోతే దేవునికి మనం దగ్గరగా మార్చబడలేం, దూరంగా అయిపోతాం. అందుకే దావీదు అక్కడ ప్రార్థన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. ఆ మాట చదవండి. 51వ కీర్తన 11వ వచనం చదవండి. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దావీదు ఈ ప్రార్థన చేస్తూ కంటిన్యూషన్ చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. ఎక్కడి నుంచి త్రోసివేయకు? నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మను కూడా నా నుండి మీరు దూరం చేయకండి, త్రోసివేయకండి. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకండి. అంటే బాగా దావీదు గారండి బాగా వాక్యం చదువుతాడు కదా. చదవడం ఎవరో? దావీదు బాగా వాక్యం చదువుతాడు కదా. రోజుకి 3 సార్లు వాక్యం చదువుతాడు కదా. ఆయన ఎలా చెప్తున్నారు? రోజుకి 3 సార్లు అంటే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను దేవుని వాక్యమును ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును అన్న మాట ఉందా? అంటే రోజుకి ఎన్నిసార్లు చదువుతున్నాడు? ఈ రోజు 3 సార్లు చదువుతాడు కదా దేవుడు వాక్యం. ఇతడు రాజుగారు అయినప్పటికీ, అరణ్యంలో పరిగెడుతున్నప్పటికీ ఏమో తెలియదు కానీ మొత్తానికి అతడు రోజుకి 3 సార్లు చదువుతాడు కదా. ఈ వాక్య పరిశీలనలో తను తెలుసుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇతనికి ఇలాంటి పాపం చేసినప్పుడు ఆదాము గారు గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? చెప్పండి, ఎవరు గుర్తొచ్చారు? ఎందుకు? ఆదాము పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందున అతడు ఎక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు? లేదు, తోసిపోయాడు. అది బాగా గ్రహించినటువంటి దావీదు చేస్తున్నాడు ఈ ప్రార్థన. బాగా చదువుతాడు కదా బైబిల్. మనం అందుకే చదవాలి. ఆమేన్ చెప్పండి కదా. చదవకపోతే ఆ మాట ఎందుకంటే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకంటే ఇంతకు ముందు ఆల్రెడీ అతన్ని తోసివేశాడు దేవుడు, తీసివేశాడు, వెళ్ళిపోమని చెప్పాడు. అంత మాత్రమేనా? తర్వాత కయ్యను గారి మనకు కనబడతారు. అక్కడ కయ్యను కూడా అంటాడు ఏమని? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకన్నాడు. అంటే బాగా చదివినటువంటి వారు ఎలాంటి ప్రార్థన చేయగలుగుతారు? అంటే చిన్న పాపం చేస్తే నేను దేవుని సన్నిధికి దూరం అయిపోతానేమో, చిన్న అపవిత్రత చేస్తే దేవునికి దూరం అయిపోతామేమో, సహవాసానికి దూరం అయిపోతామేమో, దేవునితో కనెక్షన్ తెగిపోద్దేమో, భక్తి జీవితం తెగిపోద్దేమో, ప్రార్థన జీవితం తగ్గిపోద్దేమో అని ఇలాంటి భయాందోళనటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి ప్రార్థన. అతని బాగా గ్రహింపగలిగిన వాడు ఏమని? నేను దేవునికి దూరం అయిపోతాను, నల్లగా ఉంటే నేను ఎలాగైనా సరే పరిశుద్ధంగా మార్చబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమము కంటే మనం తెల్లగా మార్చబడుదుము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. తెల్లని వస్త్రములు ధరించుకుని వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిరని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం కూడా మనందరికీ బాగా తెలుసు. ఈ యోహాను గారు దేవుని శిష్యుడైనటువంటి యోహాను దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ తరుణంలో దేవుని వైపుకు, యేసయ్య వైపుకు అనేక మంది ప్రజలను త్రిప్పేస్తున్నాడు. ఇతడు ఎలా ఉంటే పనవదో, ఇతనికి పద్మసూతి ద్వీపంలో వేసేద్దాం, దేవుని శిక్షను మనం శిక్ష విధిద్దామని మొత్తానికి శిక్ష విధించి పద్మసూతి ద్వీపంలో వేయగా అక్కడ కూడా ప్రభు దినమునందు అతడు దేవుని ఆత్మోసుడైపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలలో ఈ సందర్భం ఒకటి. ఆ సందర్భాల్లో అతను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పెద్దలలో ఒకడు యోహాను చూసి అంటున్నాడు, ఈ తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరు ఎవరు అని యోహాను అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే భూలోకము నుంచి పరలోకమునకు దర్శనమును చూస్తున్న యోహాను భక్తుడికి ఆ విషయం తెలుస్తుందా? పరలోక రాజ్యములోనే నిత్యము దేవుణ్ణి చూస్తున్నటువంటి ఆ దేవదూతకు తెలుస్తుందా పరలోక సంబంధమైన విషయాలు? చెప్పాలి. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఇతడేమో ఇతను అడుగుతున్నాడు. ఇతను అంటాడు నాకేం తెలుసయ్యా, నీకే తెలుసు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెబుతూ ఆ మాట అంటున్నాడు ఆయన, ఏమన్నా తెలుసా? ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వారు వీళ్ళెవరు అని అడుగుతున్నాడు. ఆమేన్. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, దేవదూతలు ఎక్కడున్నారు? చెప్పండి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. అంటే ఇప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎక్కడికి వెళ్ళారంట? అంటే ఎవరైతే తెల్లని వస్త్రములు ధరించుకుంటారో ఆమేన్ చెప్పండి, ఎవరైతే తెల్లగా మారిపోతారో ఆమేన్ చెప్పండి, వారే దేవుని రాజ్యములో ఉంటారు. ఆమేన్. ఎవరైతే తెల్లని వస్త్రములు తెల్లగా వారి హృదయములను మార్చుకుంటారో, ఎవరైతే నల్లగా లేకుండా అపవిత్రత లేకుండా ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారే దేవుని రాజ్యములో ఉంటారు. ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు ఉంటారా? చెప్పాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు పడితే వారు దేవుని రాజ్యంలో ఉంటారా?
ఎవరు పడితే వారు ఉంటారా? ఎవరు పడితే వారికి దేవుడు అక్కడ స్థానాలు ఇస్తాడా? ఎవరు కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే తెల్లని వస్త్రములు ధరించుకున్నారో వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఇప్పుడు పరలోకములో ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనందరం కూడా తెల్లగా మారిపోతాయి. ఆమేన్ చెప్పండి. మనందరం తెల్లని వస్త్రములు ధరించుకునే వారమైతే ఆమేన్ చెప్పండి. మనం కూడా దేవదూతల వలె పరలోక రాజ్యములో ఉంటాము. ఆమేన్. అట్టి కృప మనందరికీ కలుగును గాక. మంచిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా మారిపోవాలి? తెల్లగా మారిపోవాలి అనండి. ఏం చేయాలి? తెల్లగా మారిపోవాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలి. ఏం రాయాలి చెప్పండి అమ్మా. వద్దా? దేవునికి స్తోత్రం కలుగును. తెల్లగా మారిపోవాలి. ఆమేన్. తెల్లగా మారిన వాళ్ళే ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మొట్టమొదటిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా మార్చబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన జీవితంలో మనందరూ ఇప్పుడు తెల్లగా మారిపోవాలి, పరిశుద్ధంగా మారిపోవాలి, మన హృదయం తెల్లగా మారిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? మన జీవితంలో మన హృదయము తెల్లగా మార్చబడాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రాకుండా, దేవునితో సహవాసం చేయకుండా మన జీవితాలు తెల్లగా మార్చబడతాయి అంటే అబద్ధం. మనందరూ ఇప్పుడు ఎలా మారిపోవాలో తెలుసా? తెల్లని వస్త్రములు కలిగిన వారుగా మారిపోవాలి. ఆమేన్. ఇప్పుడు మనం అందరం తెల్లగా మారిపోవాలంటే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మనందరం దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు రాకుండా మన హృదయం తెల్లగా మార్చబడదు. అంటే ముఖం అయితే తెల్లగా మార్చబడాలంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళచ్చు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఎవరికి తెలియనట్టు చెప్పండి. మంచిగా తెల్లగా మారాలంటే ఏం చేయాలి చెప్పండి. దేవుని యొద్దకు వెళ్ళాలి అనండి. చెప్పండి. మంచిగా చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. ఈ శరీరం తెల్లగా మార్చబడాలంటే ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుని దగ్గరికి వెళితే మనకి మనవుద్ది. కానీ ఆత్మీయ జీవితం, హృదయం తెల్లగా మార్చబడాలంటే ఎవరి యొద్దకు వెళ్ళాలి? మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది నల్లగా మారిపోతున్నా ఏమాత్రం బాధ కానీ, ఏమాత్రం దుఃఖం కానీ, ఏమాత్రం వేదన కానీ లేకుండా మారిపోయింది ఈ క్రైస్తవ జీవితంలో. వారి జీవితాలు చూస్తే, వారి వస్త్రాలు చూస్తే తెల్లగా ఉన్న, వారి హృదయాలు చూస్తే చాలామంది ఎలా మారిపోతున్నాయో తెలుసా? ఎలా మారిపోతున్నాయి చెప్పండి? ఎలా మారిపోతున్నాయి? నల్లగా మారిపోతున్నాయి. అయినా నల్లగా మారిపోతున్నా ఏమాత్రం కూడా ఏమి లేదో తెలుసా? ఏమాత్రం దుఃఖం కానీ, ఏమాత్రం వేదన కానీ, ఏమాత్రం బాధ కానీ ఈ రోజు లేకుండా మారిపోయింది. అంటే నల్లగా మారిపోతే మనకు బాధ కలగలవద్దా? ముఖం నల్లగైపోతుంటే బాధ వస్తుందా రావట్లేదా? చెప్పండి అమ్మా. జుట్టు ఊడిపోతుంటే బాధ వస్తుందా రావట్లేదా? చెప్పరే కదా. మీరు ఇన్ని బాధలు కలుగుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో నల్లగా మారిపోతుంటే మరి ఎందుకు బాధ కలగట్లా? అసలు ఈరోజు ఒక మాట మనం చెప్పుకోవాలంటే తెల్లగా మారాలి అని చెప్పుకుంటున్నాం. అంటే ఎలా ఉన్నవారు ఎలా మార్చబడాలి? నల్లగా ఉన్నవారు. అంటే ఆల్రెడీ మనం ఎలా ఉంటున్నామో తెలుసా? కొన్ని విషయాల్లో నల్లగా మారిపోతున్నాం. అందుకే ఈ రాత్రి మనం అందరం తెల్లగా మారిపోవాలి. ఆమేన్. ఎందుకు నల్లగా మారిపోతున్నామో ఒక విషయం చెప్పి మీ ముందుకు వెళ్దాం. చూడండి. మొట్టమొదటి పరమగీతాలు తీయండి. ఒక మాట చెప్తాం. ఎందుకు నల్లగా మారిపోతున్నాం అసలు మనం? 1వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. పరమగీతాలు 1వ అధ్యాయం 6వ వాక్యం. నల్లన దానని నన్ను చిన్న చూపులు చూడకండి. నేను ఎండ తగిలిన దానను కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే ఇది నోట్ చేసుకోండి. అయితే నేను నా సొంత తోటను దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎందుకు నల్లగా మారిపోయావమ్మా అని అడిగితే ఈవిడ అంటది, నేను నా తోటను కాసుకోలేదు, నా సహోదరుల తోటను కాసాను. ఎప్పుడైతే సహోదరుల తోటను కాయడం ప్రారంభించిందో, ఎండ తగలడం ప్రారంభించింది, ఆ ఎండకి ఈవిడ ముఖం ఎలా మారిపోయిందో తెలుసా? ఈవిడ భక్తి జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? నల్లగా మారిపోయిందంట. ఈ నల్లగా మారిపోయినటువంటి దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈ యెరూషలేము కుమార్తెలందరూ చిన్న చూపులు చూడడం ప్రారంభించారు. ఏంటి చెప్పండి? ఏ చూపులు? ఏంటి? ఎవరైనా మన చిన్న చూపు చూస్తే బాధ కలుగుతే బాధ కలగదా? చెప్పాలి మంచిగా, బాధ కలుగుతుంది కదా. ఈ యెరూషలేము కుమార్తెలు అందరూ కలిసి ఇప్పుడు ఈ షూలమీతి కన్యకను ఎలా చూస్తున్నారు తెలుసా? చిన్న చూపులు చూస్తున్నారు. అమ్మ, ఎందుకు నువ్వు ఆ వైపు చిన్న చూపులు చూస్తున్నావు? షూలమీతిని ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు అంటే, ఆవిడండి నల్లగా ఉందండి అన్నాడు. ఈ నల్లగా ఎందుకు ఉన్నావమ్మా అని షూలమీతిని అడిగితే ఆవిడ చెబుతుంది, నేను నా ఎండ తగిలిన దానను. ఎందుకు ఎండ తగిలిందమ్మా అంటే ఆవిడ చెబుతుంది, నేను నా తోటను కాసుకోక ఎదుటి తోటను కాపుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఎవరు ఏ తోటను కాపుతుంది? అలా చెప్తులేదు, మంచిగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఉపవాసంతో వచ్చారా? మరి చెప్పండి, మంచి స్వరం మీద చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈవిడ నల్లగా మారిపోయింది? తన సహోదరుల తోటను కాసి ఈవిడ తోటని ఈవిడ ఏం చేయలేకపోయింది? కాసుకోలేదు. అందుకే ఈరోజు క్రైస్తవ జీవితంలో నల్లగా మారిపోవడానికి గల ఒక కారణం ఏంటో తెలుసా? మీ తోటలు మీరు కాసుకోకుండా ఎదుటివాడి జీవితం వైపు చూస్తున్నారు. ఆడలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వాళ్ళ అలా ప్రార్థన ఎలా ఉంది, వీళ్ళ ఆరాధన ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటూ నీ తోటను కాసుకోలేకపోతున్నాం మనం. నా హృదయం ఎలా ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా మోకాళ్ళ జీవితం ఎలా ఉంది, నా విషయాలు ఎలా ఉన్నాయి, నేను ఎలా ఆలోచిస్తున్నానే, నా బ్రతుకు ఎలా ఉంది అని ఆలోచించడం మానేసి ఈవిడ సొంత తోటను కాసుకోలేక వేరొక తోటను కాసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? నల్లగా ఉంటారు. చెప్పండి, మనం ఏ గుంపులో ఉన్నాం? చెప్పకపోలే. మీ తోటనే కాసుకుంటున్నారా? మీరు వాళ్ళ తోట కాస్తున్నారా? మీ తోటని మీరు కాసుకుంటే సూపర్ ఉంటుంది తోట. వేరే తోటని కాసారనుకో నల్లగా మారిపోతారు. చెప్పండి, నల్లగా ఉంటే ఇష్టమా మీకు, తెల్లగా ఉంటే ఇష్టమా? మొహం కాదు, ఏంటి అది. చాలామందికి తెల్లగా ఉంటేనే దేవునికి స్తోత్రం కలిగి ఉండదు. కాబట్టి ఒకటి, మనం ఎందుకు నల్లగా మారిపోతున్నాం తెలుసా? మన హృదయాన్ని మనం చూసుకుంటలేదు, మన భక్తి మనం చూసుకుంటలేదు, మన తోటను మనం కాసుకుంటలా, ఎదుటివారి తోటను మనం చూస్తున్నాం. అంత పనే ఉంది మనకి. అంటే ఎదుటివారి తోటను చూస్తూ 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 చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా? మన తోటను మనం చూసుకోలేకపోతున్నాం. అందుకే నల్లగా మారిపోతున్నాం. ఇప్పుడు మనం తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? ఆమేన్. మంచిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం నల్లగా మారకుండా తెల్లగా మారాలంటే మన తోట మనం కాసుకోవాలా, ఎదుటి తోటను కాయాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెల్లగా మారిన వారు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. అందుకే దావీదు ఎంతలా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా చేయాల్సిన ప్రార్థన, ఈ శుద్ధీకరణ కూడిక ముందు రోజు మనందరం తెల్లగా మారిపోవాలి. ఆమేన్. మా చూపులు తెల్లగా మారాలి, మా హృదయం తెల్లగా మారాలి, మా క్రియలు తెల్లగా మారాలి, ఆలోచనలు తెల్లగా మారాలి, మా క్రియలు తెల్లగా మారాలి, మా ఉద్దేశాలు తెల్లగా మారాలి. ఆమేన్. అంటే తెల్లగా అనగా మీరు పెట్టుకోవాలి పరిశుద్ధంగా. ఎలాగా అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన నడకలు, మన మాటలు, మన చూపులు అన్నీ ఎలా మారిపోవాలో తెలుసా? పరిశుద్ధంగా మారిపోవాలి. పరిశుద్ధంగా మారితేనే పరలోక రాజ్యం. అంటే మనం అందరం భక్తి చేసేది చెప్పండి, పరలోకానికి వెళ్ళడానిక, నరకానికి వెళ్ళడానిక? మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనం అందరూ ఎలా మారిపోవాలి? పరిశుద్ధంగా మారిపోవాలి కదా. అసలు ఇంతకాలపు క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో, పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, ఈ ఉపవాసాలు, కన్నీటి జీవితాల్లో మనందరం కూడా ఈ భక్తి జీవితం అంతా మన పరలోకి తీసుకెళ్ళకపోతే ఇంకెందుకు? ఇది అంటారు కదా, బూడిదలో పూసిన పన్నీరు అంటారు కదా, అలా అయిపోదా? అవునంటారా కదా? ఇప్పుడు పన్నీర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎవరి ఇంట్లో వంటలు చేయట్లేదా? ఎన్ని రోజులు పడుతుంది? నువ్వు ఎన్ని రోజులు పడుతుంది అండి అమ్మా? 4 గంటల ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 4 గంటల ప్రయాసం, దానికి ముందు ఇంకా చాలా చేయాలి కదా. ఊరికి చేస్తామా? దానికి కాయడం, ఎర్ర కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదండి.
ఇన్ని చేసిన తర్వాత మొత్తం అంతా బూడిదలో పడిపోయింది అనుకోండి, ఇది కడిగేసి వండేసుకుంటారులే కొంతమంది. కానీ కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పుడు అలా ఉండదు. నల్లగా మారిపోయిన మనం ఇప్పుడు ఎలా మారిపోవాలో తెలుసా? తెల్లగా మారిపోవాలి. ఆమె తెల్లగా మారిపోతే మనందరం పరలోక రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు తెల్లగా మారాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని యొద్దకు మనం రావాలి. ఆమె దేవుని యొద్దకు వస్తేనే మనందరూ జీవితాలు తెల్లగా మారుతాయి. ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళినంత మాత్రాన, వైద్యుల దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వారు పైన శరీరాన్ని, పైన జీవితాన్ని బాగు చేయగలరేమో కానీ ఆత్మీయ జీవితాన్ని వారు ఏమాత్రం కూడా బాగు చేయలేరు కదా. ఆత్మీయ జీవితాన్ని ఎవరు కూడా పరిశుద్ధపరచలేరు కదా. దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధంగా మార్చగలరు, ఇంకెవరో మనల్ని మార్చలేరు. అందుకే యాకోబు పత్రిక 4:6 ఉంటుంది ఒక మాట, చదవండి ఆ మాట. యాకోబు పత్రిక 4:6, 4:8 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. దిమస్కులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనందరం మన చేతులను మనం అన్నీ కూడా శుభ్రం చేసుకుంటే, కడుగుకుంటే అప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడో తెలుసా? దేవుని యొద్దకు మనం వచ్చి మన పాపాలు, మన క్రియలు, మన ఆలోచనలు అన్నీ శుభ్రపరుచుకుంటే, శుచిపరుచుకుంటే, పరిశుద్ధపరుచుకుంటే మనందరం అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, భక్తి జీవితంలో ఎప్పుడు 2 జరగాలండి. ఒకటి, దేవుడి యొద్దకు మనం వెళ్ళాలి. 2, ఆయన మన యొద్దకు రావాలి. ఈ 2 జరగకపోతే క్రైస్తవ జీవితం పరిపూర్ణం అవుతాం. ఏమవుతాం? 50-50గా ఉంటుంది. దేవుడి యొద్దకు మనం రావాలి, ఆయన మన యొద్దకు. ఈ 2 క్రైస్తవ భక్తి జీవితంలో లేవనుకో, ఈ 2 క్రైస్తవ భక్తి జీవితం లేకపోతే ఆ క్రైస్తవ్యం పరిపూర్ణం అవ్వదు. ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మనం దేవుని యొద్దకు రావాలి. ఆయన కూడా ఎక్కడికి రావాలి? దేవుని యొద్ద, మన యొద్దకు రావాలి. మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, ఆయన మన యొద్దకు రావాలి. ఇప్పుడు వర్తమాను మనమే చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? దేనికి చెప్తులేదు? ఎప్పుడు దసరా సెలవులు ఊర్లో వెళ్ళదన్నా చెప్పండి. ఆత్మాను మనమే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుండలేదు. బాగుంటుందా? అప్పుడప్పుడు ఆడు కూడా ఏం చేస్తూ ఉండాలి? రావాలి. అదే కదా ప్రేమ అంటే. మనమే ఆత్మాన్ని వెళ్ళిపోతే ఏ పని అవుతుంది? చీపుగా చూస్తారు కదండి, చిన్న చూపులు చూస్తారు కదండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. అందుకే ఆత్మాను మనం వెళ్ళాలి, వాళ్ళు రావాలి అన్నట్టు. మనం వెళ్ళాలి, అప్పుడే ప్రేమ ఉన్నట్టు. మనమే ఆత్మాన్ని వెళ్ళిపోతున్నాం అనుకో, బాగుంది కదా. అందుకే దేవుడి యొద్దకు మనం రావడం మాత్రమే కాదు, దేవుడు కూడా మన యొద్దకు రావాలి. ఆమె చెప్పండి. ఎప్పుడైతే 2 ఉన్నాయో ప్రతి క్రైస్తవుని జీవితంలో అది పరిపూర్ణమవుద్ది. ప్రేమ పెరుగుద్ది, సహవాసం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. దేవుడు కూడా మన యొద్దకు రావాలి, మన దగ్గర ఉండాలి అనే ఆశ ఆయనకు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉండాలి అని అంటే మనందరం ఎలా మారిపోవాలి తెలుసా? తెల్లగా మారిపోవాలి. ఆమె చెప్పండి. ఎలా మారిపోవాలండి? తెల్లగా మారిపోవాలి. రెండో విషయం ఆ పైనే ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. కడుగుకొనుడి, శుద్ధి చేసుకుంటున్న మాట ఉంటుంది, చదవండి. 16వ వాక్యం చదవండి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. 1, దేవుని యొద్దకు రావాలి మనం తెల్లగా మారాలంటే. 2, మన హృదయాలు తెల్లగా మారాలంటే మనం కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, అనగా పశ్చాత్తాపపడాలి. అనండి. ఇప్పుడు దావీదు గారు మనం చూసాం. దావీదు గారు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అతడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, నా హృదయం ఎలా మారిపోవాలి? శుద్ధ హృదయముగా మార్చి నా మనసు స్థిరమైన మనసుగా మార్చు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే క్రైస్తవ జీవితంలో తెల్లగా మారాలి అనే ఆశ, పరిశుద్ధంగా ఉండాలని ఆశ ఎవరికైతే ఉంటుందో వారు ఎలా మారిపోవాలో తెలుసా? పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారిగా మారిపోవాలి. ఆమె ఎలా మారాలి చెప్పండి? పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. అనండి. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తారో వారి జీవితాలు పరిశుద్ధంగా మార్చబడతాయి. అంటే ఎంత పాపం చేసినా ఏమాత్రం బాధ కలగకుండా, కన్నీరు రాకుండా, దుఃఖం రాకుండా కొంతమందికి రాదులేండి. కొంతమందికి ఎంత పాపం చేసినా పాపం చేసినట్టుగా అనిపించదు. ఎందుకు అనిపించదు చెప్పండి? అలవాటైపోయింది. ఏమైపోయింది? పాపం చేసి 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 ఆ పాపం అలవాటైపోయింది. ఇక్కడ కన్నీరు ఏమాత్రం రాదు.
మనందరికీ కన్నీటి ప్రార్థన వస్తే, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మనందరినీ దేవుడు ఖచ్చితంగా తెల్లగా మారుస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అందరం ఎలా మారిపోవాలి ఇప్పుడు చెప్పండి? పశ్చాత్తాపడి ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. అప్పుడే మన జీవితాలు తెల్లగా మారిపోతాయి. దావీదు చూడండి, తను ప్రార్థన చేసాడంట, ఎంత పరుపు తేలిపోయినట్లుగా ప్రార్థన చేశాడంట. ఎలా చేశాడంట చెప్పండి? అతని కన్నీటి ప్రార్థనకి ఏ కొట్టుకెళ్ళిపోయింది? ఖర్చు తాడదు ఏంటి చెప్పండి ఏంటి? 2 బొట్టులు రాదు ఒట్టు దీని మీద. అతను ఏం కొట్టుకెళ్ళిపోయింది? ఆ పొరుపే పాపం. అతని కన్నీటి ప్రార్థనకి పాపం అనే పొరుపు కొట్టుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్రమం అనే పొరుపు కొట్టుకెళ్ళిపోయింది. పాపం వెంబడి పాపం చేశాడు కదా, ఆ కన్నీటి ప్రార్థనకి ఆ పాపం అనే పొరుపు కొట్టుకెళ్ళిపోయింది. మనకి ఎన్ని పొరుపులు ఉన్నాయో మనం ఒకసారి చూసుకోవాలి, ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. మనం ఆ కన్నీటి ప్రార్థనకి మన జీవితంలో కూడా అలాంటి పొరుపులు కొట్టుకొని పోవును గాక. ఆమె చెప్పండి. 1 తెల్లగా మారాలంటే ఏం చేయాలి? 2 తెల్లగా మారాలంటే ఏం చేయాలి? 3వది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి విలాపవాక్యాలు 4వ అధ్యాయం 7-8 వాక్యాలు. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, తెల్లని వారు, ఎర్రనివి వంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భాన్ని అంతా మనం కింద పరిశీలన చేస్తే, ఈ వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం కింద ఆలోచన చేస్తే చూస్తే అక్కడ ఏమని రాయబడిందో, అప్పుడు మంచిగా చాలా తెల్లగా ఉన్నటువంటి వారు, మంచి వస్త్రాలు, రాజవస్త్రములు ధరించినటువంటి వారు ఎలా మారిపోయారని ఇక్కడ లేఖనం సెలవిస్తుందంటే, వారు బొగ్గు కంటే నల్లగా మారిపోయారంట. ఎలా మారిపోయారంట? దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? హిమము కంటే నేను తెల్లగా మారిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? బొగ్గు కంటే నల్లగా మారిపోయారంట. ఎలా మారిపోయారంట? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వీరు బొగ్గు కంటే నల్లగా మారిపోయారు? వీరు ఎందుకు అందరూ కూడా నల్లగా మారిపోయిన తరువాత వారు అదో రకమైనటువంటి చూపులు చూడడం ప్రారంభించారు అంటే ఒక కారణం ఏంటో తెలుసా? వారు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? వాళ్ళకి ఏమొచ్చింది? వారు నల్లగా మారిపోవడానికి గల కారణం, ఒక కారణం ఏంటో తెలుసా? వారికి కరువు ఏర్పడింది. ఏం ఏర్పడింది చెప్పండి? వారి కరువు ఏర్పడి అన్నం కూడా తినక, వారి ద్రాక్షారసం కూడా కరువు అయిపోయి, వారి ఎముకలు, వారి శరీరం వారి ఎముకలకు అంటుపోతున్న పరిస్థితులు, చూడడానికి చాలా అసహ్యకరంగా మారిపోయిన పరిస్థితులు, చూడడానికి నల్లగా మారిపోయిన పరిస్థితులు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? అదొక రకంగా చూస్తున్నా, అసలు గుర్తే పట్టలేనంత స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో ఇంతకు ముందండి చాలా ప్రార్థన చేసేవాళ్ళమండి, మరి ఇప్పుడండి ఏమో తెలియదు. ఇంతకుముందు చాలా దేవుని ఆరాధించేవాళ్ళం, ఇప్పుడు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మనకు కూడా వచ్చే సంగతులు ఏంటో తెలుసా? వీళ్ళండి ఇంతకుముందు చాలా భక్తి చేసేవారు, ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా? అసలు మనమేనా వాళ్ళు అన్నట్టుగా గుర్తుపట్టని స్థితికి వెళ్ళిపోయాం. అవునంటారు కదా? ఒకప్పుడు ఇప్పుడు వేరండి, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అవును, రాను రాని ఎదగాలంటారా? రాను రాని తగ్గిపోవాలా? చెప్పండి, రాను రాని ఎదగాల తగ్గిపోవాలా? వీళ్ళంటే ఒకప్పుడు బాగానే ఉన్నారంట, కానీ ఇప్పుడు మాత్రం నల్లగా మారిపోయారు. మనం కూడా ఒకప్పుడు చాలా ప్రార్థన చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు తగ్గిపోయింది. బాగా వాక్యాలు చదువుకునే వాళ్ళం, తగ్గిపోయింది. చర్చికి వచ్చే వాళ్ళం, తగ్గిపోయింది. రాను రాను భక్తి జీవితం ఏమైపోతుందో తెలుసా? అలా తగ్గిపోతుంది. అదే నల్లగా మారిపోవడం అంటే. కారణం ఏంటి చెప్పండి? కరువు అనండి. కరువు. వారికి అన్నం లేదు, ద్రాక్షారసం లేదు. వీళ్ళ పిల్లలు వెళ్ళి ఎవరిని వెళ్ళి అడుగుతున్నా ఎవరో పెట్టట్లేదంట వారికి అన్నం. ఏం పెట్టట్లేదు చెప్పండి? ఏం పెట్టట్లేదు. మీకు పెట్టనన్నారు ఏంటి? చెప్పండి మంచిగా, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఏ కొరవ అయిపోయింది వాళ్ళకి? అన్నం. అన్నం లేక, ద్రాక్షారసం లేక వీళ్ళు అలా మారిపోయింది. ఆ మాట చదువుదాం. వారికి అన్నం లేదన్న మాట చదవండి. 2వ అధ్యాయం 11-12 చదవండి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది ఇలాగే చచ్చిపోతున్నారు. ఎలా తెలుసా? ఖడ్గం కంటే, ఖడ్గము ద్వారా హతము చేయబడిన వారి కంటేనంట క్షామము ద్వారా హతము చేయబడిన వారే ఎక్కువైపోయారంట ఈ సందర్భంలో. అంటే అన్నం లేక ద్రాక్షారసం లేక చచ్చిపోతున్న వాళ్ళే చాలా మంది అయిపోయారంట. అంటే ఈరోజు మీరు ఒకటి గుర్తించుకోవాలి, ఆ రోజుల్లో ఎలా అయితే క్షామం కరువైపోయిందో, అదే ఆ క్షామం ద్వారా ఎలా అయితే వారు అన్నం లేక ద్రాక్షారసం లేక వారి జీవితాలు ఎందుకు అలా మారిపోయాయో, మన జీవితాలు కూడా అలా మారకుండానట్లు ఆహారం అనబడుతున్న దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. ఎందుకంటే కరువు ద్వారానే ఈ రోజులు వాక్యం కరువు అయిపోయే రోజులు కూడా రానున్న రోజుల్లో రాబోతున్నాయి. ఈరోజు చాలామంది ఫోన్లో వాక్యాలు ఉన్నాయిలే, బైబిల్లో చేతుల్లో లేకపోయినా అనుకుంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా చోట్ల, చాలా దేశాల్లో బైబిల్ యాప్ను కూడా బ్యాన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ ఆల్రెడీ చాలా యాప్లు, బైబిల్ యాప్లు ఫోన్స్లో నుంచి బ్యాన్ చేసేసారు. మనం అనుకుంటున్నాం చేతిలో బైబిల్ ఉంది కదా ఫోన్లో. అది కూడా లేనటువంటి రోజులు ఒక రోజు వస్తాయి. ఆ రోజుల్లో మనం నల్లగా మారిపోకుండానట్లుగా మనం ఎప్పుడు ఈ రోజుల్లోనే వాక్యము కలిగి జీవించదుము కాక. ఆమేన్. ఎవరైతే వాక్యం కలిగి ఉంటారో, ఎవరైతే అభిషేకం కలిగిన వారే ఉంటారో వారి జీవితాలు తెల్లగా మారిపోతాయి. ఆమేన్. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా ఆ మాట, చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఆ మాట చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. ప్రేమించి కలంకమైనను ముడత అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘము గాను కొరవలెనని వాక్యముతో ఉదక స్నానము పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉదక స్నానం చేతనే పరిశుద్ధమైనటువంటి మహిమగల సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనగా ఎవరైతే మూడవదిగా ఎవరు తెల్లగా మార్చబడతారంటే, ఎవరైతే దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయబడతారో, ఎవరైతే వాక్యం చేత కడగబడతారో, రోజు ఎవరైతే వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో వారి జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసా? తెల్లగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోజు రోజుకి తెల్లగా మారిపోతాం మనం. కొంతమంది చదవరు, అసలు వాక్యమే చదవరు. 10 అధ్యాయులు కదా, అసలు ఒక అధ్యాయం కూడా చదవరు. 10 అధ్యాయాలు ఎందుకు? అసలు ఒక అధ్యాయం కూడా ఏం చేయరు చెప్పండి, చదవరు. మరి ఎలా తెల్లగా మార్చబడతాం మనం? మన ఆశయమో పరలోకం వెళ్ళాలని, దానికి సంబంధించింది మాత్రం ఒకటి కూడా మనం చేయలేము. వాక్యం చదివితే తెల్లగా మారుతామా? వాక్యం చదవబడితే తెల్లగా మారుతామా? చెప్పాలి. కనీసం ఒక అధ్యాయం కూడా చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎప్పుడు పని ఇది చెప్పండి. బిజీ వాళ్ళు ఏంటి ఇది చెప్పండి, ఏంటి అలా చెప్పండి అమ్మా. బిజీ అలా చదువుతానికి పనే ఉండదు. ఒక అధ్యాయం కూడా చదవరు. కొంతమంది 10 అధ్యాయాలు చదివే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు కొంతమంది గురించి చెప్తున్నాను, ఒక అధ్యాయం కూడా చదవని వారు చాలామంది ఉన్నారు. వారి జీవితాలు తెల్లగా మారడం కష్టం. చదువుతూ ఉంటేనే కదండి. ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఏమాత్రం పాపం అంటుకోకుండా ఉండాలంటే, జరుగుతున్నటువంటి పరిస్థితులు సర్వేగంగా మారిపోతున్నా ఏమాత్రం కూడా బాధ రాకపోవడం, ఏమాత్రం కూడా సిద్ధపరచబడకపోవడం కష్టమే కదా. ఇప్పుడు అంతలా నల్లగా మారిపోతున్న పరిస్థితులు బయట లోకంలో జరుగుతున్నప్పుడు మనం కూడా దాంట్లోకి వెళ్ళి తిరుగుతున్నప్పుడు కొంచెం అంటుకుంటాయంటారు, అంటుకోవా? ఇప్పుడు స్నేహితుల దగ్గర మనం కూర్చున్నప్పుడు వారు ఏదో అపవిత్రమైనటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దాంట్లో పాలి భాగస్తులు అవ్వకుంటున్నట్లు మనం ఏం చదవాలి? ఏదో చదవలేదు అనుకో, నీకు తెలియదు కాబట్టి నువ్వేం చేస్తాం? వాళ్ళతో కలిసిపోతాం. అందుకే చెప్పండి, తెల్లగా మారాలంటే ఏం చేయాలి? ఆమేన్. 1 చెప్పండి, తెల్లగా మారాలంటే ఏం చేయాలి? 2 తెల్లగా మారాలంటే ఏం చేయాలి? 3 తెల్లగా మారాలంటే ఏం చేయాలి? ఆమేన్. ఎందుకు నల్లగా మారిపోయాం మనందరం? మన తోటను కాసుకోక చెప్పండి, వాళ్ళ తోటను కాయడం ప్రారంభించాక మనం ఎలా మారిపోయాం? నల్లగా మారిపోయాం. ఆమేన్. ఇప్పటికైనా మన సొంత తోట మనం కాయుదుముగాక. 4వది 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13-14.
తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడుగగా అందుకు నేను అయ్యా నీకే తెలియదు చెప్పాను. తర్వాత మాట నోట్ చేసుకోండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా మన జీవితాలు తెల్లగా మారిపోవాలంటే మన వస్త్రములు నిత్యము దేవుని రక్తము చేత కడుగుబడుతూ ఉదుకుకుంటూ ఉండాలి. ఆమె ఎవరైతే తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో కడుగుకొని ఉన్నారో, కడుగుకొని తెలుపు చేసుకున్నారో వారే దేవుని రాజ్యములో ఉన్నారంట. అంటే ఇప్పుడు నీ వస్త్రాలను, నీ హృదయములను దేని చేతను శుద్ధి చేసుకోవాలి? చెప్పండి దేని చేత చేసుకోవాలి? యేసే రక్తం చేత శుద్ధి చేసుకోవాలి. రోజు యేసే రక్తం నీ మీదకి రావాలి. ఆమె చెప్పండి. ప్రతిరోజు యేసే రక్తం నీ మీద ప్రోక్షించబడితేనే తప్ప నీవు పరిశుద్ధంగా మార్చబడలేదు. రోజు దాంట్లో పడిపోతాం. కారణం ఏంటో తెలుసా? యేసు రక్తం మన మీద లేకపోతే. కాబట్టి చెప్పండి, మనం పరిశుద్ధంగా తెల్లగా మార్చబడాలంటే నాలుగోదిగా ఏం చేయాలి? చెప్పండి ఎలాగా? యేసు రక్తం చేత నిత్యము కడగబడుతూ ఉండాలి. యేసు రక్తం నిత్యము మన మీద ప్రోక్షించబడుతూ ఉండాలి. అదే నేను పరిశుద్ధపరుస్తుంది. ఆమె అదే నేను క్లీన్ చేస్తుంది, అదే నేను శుద్ధీకరించేస్తుంది. లేకపోతే మన జీవితం నల్లగానే మారిపోతుంది. అందుకే చూడండి, యేసు రక్తం మన మీదకి రావాలంటే చాలాసార్లు మనం చదువుకునేటువంటి వాక్యమే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చదవండి 7వ వాక్యం నుంచి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఉందుము. అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు రక్తం వస్తేనే కానీ మనం శుద్ధి చేయబడలేము. మరి యేసు రక్తం ఎప్పుడు వస్తుందని ఇక్కడ లేఖనం సెలవిస్తుందంటే, మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల, 2 ఆయనతో అన్యోన్య సహవాసము చేసిన వారైతే అప్పుడు యేసు రక్తం మన మీదకి వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. 1 ఆయన వెలుగులో మనం నడవాలి అనండి. ఆయన ఎలా అయితే వెలుగులో నడిచాడో మనం కూడా అలాగ వెలుగులో నడవాలి. చీకటిలో కాదు, అపవిత్రతలో కాదు, ఆ పాపంలో కాదు, మలినంలో కాదు. మన అందరం కూడా దేంట్లో నడవాలి? వెలుగులో నడవాలి. ఎప్పుడైతే ఆయన వెలుగులో మనం నడిచామో అప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమై ఉంటాం. ఆమె చెప్పండి. దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడో తెలుసా? ఎవరితో అన్యోన్య సహవాసం చేస్తారో తెలుసా? ఎవరైతే వెలుగులో నడుస్తారో వారితోనే అన్యోన్య సహవాసం చేస్తారు. ఆమేన్. మంచిగా ఆమేన్. హల్లెలూయా. ఎవరితో దేవుడు అన్యోన్య సహవాసం చేస్తాడు చెప్పండి? వెలుగులో నడిస్తే. అప్పుడు ఆయన వెలుగులో మనం నడిచిన ఆయన మనతో అన్యోన్య సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తామో అప్పుడు యేసు రక్తం మన మీదకి వస్తుంది, మనల్ని పవిత్రంగా చేస్తుంది, మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది, మనల్ని నిష్కలంకులుగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన రక్తం మనల్ని తెల్లగా మారుస్తుంది. హల్లెలూయా. చెప్పండి మంచిగా హల్లెలూయా. చెప్పండి. తెల్లగా మారాలంటే 1 ఏం చేయాలి? 2 ఏం చేయాలి? కొంచెం గట్టిగా. 3 ఏం చేయాలి? 4 ఏం చేయాలి? ఐదవదిగా ఆఖరిగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా ఆఖరిగా ఒక నిరీక్షణ మనకు ఉండాలి అనండి. ఎవరికైతే నిరీక్షణ ఉందో వారే పరిశుద్ధపరచబడతారు. ఏముండాలి మనకి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏముండాలి మనకి? ఒక నిరీక్షణ ఉండాలి. అందడైనా ఆయన యందు ఈ నిరీక్షణ ఉంచిన ప్రతి వాడు తను తాను పవిత్రపరుచుకుంటాడు. అని ఎందుకు వారు పరిశుద్ధపరచబడుతున్నారో తెలుసా? ఆ సంఘస్థులకి, సార్వత్రిక సంఘానికి రాసినటువంటి మాట, అక్కడున్న జనాంగానికి రాసినటువంటి మాట ఎందుకో తెలుసా? వారు ఏ ఆశ కలిగి ఉన్నారో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు.
ఆమె చెప్పండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను చూతుము, ఆయన్ను పోలి యుందుము అన్న నిరీక్షణ. ఏ నిరీక్షణ? అక్కడ చదవండి, పైన వచ్చిన చదవండి అమ్మా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కనుక, చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి యుందుము. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ నిరీక్షణ కలిగి వారు ఏం చేయబడుతున్నారు తెలుసా? పవిత్రపరుచుకుంటున్నారు, పరిశుద్ధపరుచుకుంటున్నారు, తెల్లగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే 5వదిగా మనం కూడా తెల్లగా మారాలంటే మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనది ఏంటో తెలుసా? ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఆమె చెప్పండి. ఏముండాలి మనకి? ఏంటి ఇప్పుడు చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోతామనా? చర్చి నుంచి ఇంటికి వెళ్ళిపోతామనా? ఏ నిరీక్షణ చెప్పండి. ఎవరు ఏం మాట్లాడట్లేదు. కృప ఉందని, మౌనంగా ఉండే కృప. అంటే ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ బతుకుతారనా? చెప్పండి. మంచిగా స్తోత్రం చెప్పండి. ఓపుకున్నది గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. తెల్లగా మారాలంటే 5వదికి ఏముండాలి మనకి? ఏ నిరీక్షణ చెప్పండి. యేసయ్య వస్తాడు అనండి. యేసయ్య వస్తాడు, ఆయనను చూస్తాము, ఆయనలా మారిపోతాము. చెప్పండి. మరలా ఆయన వస్తాడు, నేను చూస్తాను, మరలా ఏంటది? ఆయనలా మారిపోతాం. ఆమేన్. మరలా చెప్పండి. ఆయన వస్తాడు, ఆయన నేను చూస్తాను, ఆయనలా మారిపోతాము. ఇప్పుడు మీరు చెప్పండి. ఏ నిరీక్షణ? ఆయన వస్తారు, ఆయన చూస్తాము, ఆయనలా మారిపోతాము. ఆమేన్. ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఒక్కొక్కరు మెల్లమెల్లగిచ్చుతున్నారు. చెప్పండి. హల్లెలూయా ఆమేన్. ఈ నిరీక్షణ నీలో ఉంటేనే నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటేనే కదా, ఒక గిఫ్ట్ కొనాలంటేనే కదా, ఒక ఐటెం కొనాలంటేనే కదండి ఒక ధనం దాచుకునేది. అవునంటారా కాదంటారా? అంటే ఏదైనా ఒకరితో మాట్లాడాలంటే ఏది మాట్లాడాలో ముందుగా సిద్ధపడినట్లుగానే అక్కడికి వెళ్ళాలంటే నిరీక్షణ నీలో ఉంటేనే నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. చాలామందికి ఎందుకు పరిశుద్ధపరచుకుంటున్నావు అంటే ఏం లేదు, తెలియదు. వారికి పాస్టర్ గారు చెప్పారు మేము పరిశుద్ధపరచుకోవాలి, అంత మట్టుకే. అసలు ఎందుకు పాస్టర్ గారు పరిశుద్ధపరచుకోమన్నారు తెలుసా? అక్కడికి వెళ్ళాలని. ఆమేన్. ఆయన్ని చూస్తామని, ఆయనలా మారిపోతామని. ఈ నిరీక్షణ ప్రతి క్రైస్తవునిలో ఉండును గాక. మంచిగా ఆమేన్ చెప్పండి. ఎవరైతే ఆయన్ని చూస్తామో, ఆయన వస్తాడు, ఖచ్చితంగా మేమందరం ఆయన వలె మారిపోతాం, ఆయన స్వభావం కలిగిన వారిగా మారిపోతాం, ఆయన లాంటి పరిశుద్ధత మాలో కూడా వచ్చేస్తుందని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి హృదయాలు వారు పరిశుద్ధపరుచుకుంటారు. ఇలా చేసుకోలేరు. ఒక బాధ మనకు రావాలి, ఆమేన్ చెప్పండి. ఒక దుఃఖం మనకు రావాలి, ఆమేన్ చెప్పండి. నేను నల్లగా మారిపోతున్నానేమో, నా విధానం మారిపోతుందేమో, భక్తి తగ్గిపోతుందేమో అన్న ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. అదే తోట కాసుకోవడం అంటే ఏంటది? అంతే కదండి. తోట కాసుకోవడం అంటే ఏంటి? అదే అర్థం. మన హృదయం అనేటువంటి ఈ తోటను సేద్యపరచుకోవడం అంటే ఏంటంటే ఎప్పుడు ఇది ఎలా ఉందో, ఈ వర్షం వచ్చింది, ఈ పంట ఎలా పాడైపోద్దో ఉంటుందో, దీనికి ఏం చేయాలి, ఏ ఎరువు వేయాలి, ఏ నక్క వస్తుందో, ఏ సింహం వస్తుందో అని ఎలా అయితే తోటమాలి తన తోట గురించి ఆలోచన చేస్తాడో, ఈ హృదయం అనబడుతున్నటువంటి తోటను కాసుకునే బాధ్యత దేవుడు మనకిచ్చినందున మనందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ఇది ఎలా ఉందో, మనం పాడైపోతున్నామేమో, ప్రార్థన తగ్గిపోయిందేమో, భక్తి తగ్గిపోయిందేమో, ఉపవాసాలు తగ్గిపోయినాయేమో, కన్నీటి ప్రార్థన తగ్గిపోయిందేమో, పాపంలో ఎక్కడికి వెళ్ళిపోతానేమో, చూపు ఎలా మారిపోతుందేమో అన్న ఆలోచన, అన్న సోయ మనందరికీ ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది ఉంటే మనందరం ఎలా మారిపోతాం తెలుసా? ఒక నిరీక్షణ కలిగిన వారమే తెల్లగా మారిపోతాం. హల్లెలూయా చెప్పండి. తెల్లగా మారిపోతే ఎక్కడ ఉంటాం? చెప్పండి. అందరూ ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. కాబట్టి మనం అందరూ ఎలా మారిపోవాలి? చెప్పండి. తెల్లగా మారడానికి 5 చిట్కాలు. ఏంటో చెప్పట్లేదు అసలు. తెల్లగా మారడానికి చెప్పండి. మీ భాషలో చెప్పండి. దేవుని యొద్దకు రావాలి. 1 దేవుని యొద్దకు రావాలి. 2 పశ్చాత్తాపడాలి. 3 వాక్యం చదివి ధ్యానించాలి. 4 ప్రతిరోజు దేవుడు యేసయ్య రక్తంలో కడగాలి. 5 నిరీక్షణ కలిగిన వారమే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 5 మనం చేయగలిగితే
మన జీవితంలో మనందరం ఖచ్చితంగా తెల్లగా మారిపోతాం. తెల్లగా మారిన మనందరం దేవుని రాజ్యంలో ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ కూడా మోకరిద్దాం ఒక నిమిషం.